నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ప్రతి నెల మాస ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మన 12 రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అన్ని నెలల కంటే కూడా ఏప్రిల్ నెల విశేషమని చెప్పాలి. ఎందుకు? ఉగాది వస్తుంది కదా, క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. క్రోధినామ సంవత్సరానికి ఉగాదికి సంబంధించిన పంచాంగం కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా చూడండి. దాని లింక్స్ కూడా కింద ఇస్తాం. అలాగే ఇప్పుడు ఏప్రిల్ నెల యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు గురువు గారు రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు, వాస్తు జ్యోతిష్య పండితులు. చాలా వీడియోస్ చేశాం గురువు గారితో. ఇప్పుడు మాత్రం మన ప్రేక్షకుల కోసం ఏప్రిల్ నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. మీరు ఇప్పటివరకు ఉగాది పంచాంగం చెప్పారు, చాలా విషయాలు చెప్పారు మన ప్రేక్షకుల కోసం. ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి 12 రాశులు ఉన్నాయి కదా, ఈ 12 రాశుల వాళ్ళకి మాస ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి కదా గురుగారు. ప్రతి మాసంలోనూ ఫలితాలు మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల వాటి గురించి తెలుసుకుందామా గురుగారు? దైవ ప్రార్థనతో ఏప్రిల్ నెలలో ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురుగారు? కన్యా రాశి కూడా మిథున రాశి వల్లనే దుస్వభావ రాశి అని ఇంతకుముందే చెప్పుకున్నాం. అంటే స్థిరమైన ఆలోచనలు చేయకున్నా కూడా మిథున రాశి కంటే కొంచెం జటిలం, అంటే కొంచెం ఎట్లా అంటే ఇది కొంత మేలైన రాశి మిథునం కంటే. అంటే మిథునం బోలాతనం ఎక్కువగా ఉంటుంది మిథున రాశికి. కన్యా రాశికి బోలాతనం ఉండదు. వీళ్ళు బాగా ఆచితూచి అడుగు వేస్తారు. దుస్వభావ రాశి అయినప్పటికీ కూడా, అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒకరు వచ్చారు ఏదైనా సహాయం చేయమని, సహాయం చేద్దామని మనసు అంటుంది, బుద్ధి అంటుంది, వద్దు అని మనసు అంటుంది. అయితే బుద్ధి వైపు ఎక్కువగా కేంద్రీకరించేవారు మిథున రాశి వారు. కన్యా రాశి వారు మనసు వైపు కేంద్రీకరిస్తారు. సహాయం చేస్తే మనకు వచ్చేదేముందిలే. ఇక్కడ కన్యా రాశి వారు కొంచెం మిథున రాశి వారే గొప్పవారు కన్యా రాశి వారి కంటే. రాష్ట్రాధిపతి ఒక్కరే, మరి శుక్రుడు, బుధుడు అయినప్పటికి కూడా కన్యా రాశిలో బుధుడు ఉన్నప్పుడు ఉచ్చస్థానం అవుతుంది. ఆ కారణం చేత ఒకటి. తర్వాత ఈ కన్యా రాశికి ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే, దీన్ని వాస్తవానికి వైద్యుల రాశి, పిసినారి వాళ్ళ రాశి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటారు గురుగారు పిసినారి వాళ్ళ రాశి? పిసినారి అని చెప్పుకోవడానికి కారణం ఏంటంటేనమ్మా, పొదుపు అనేది చాలా మంచిది అసలు వాస్తవానికి. కానీ కొన్ని చోట్లలో పొదుపు పనికిరాదు. కొన్ని చోట్లలో పొదుపు చేస్తే పర్లా. అవును. ఇప్పుడు డబ్బు ఉంది, డబ్బులు పొదుపు చేయడం వల్ల ఒక రకంగా లాభం ఉంది, నష్టం ఉంది. ఎలాగంటే ఇప్పుడు మీరు అన్ని కాయిన్స్ అన్నీ, మీరు ఇప్పుడు 5 రూపాయల కాయిన్స్ అన్నీ మీరు అందరూ ఇంట్లలో గల్లలో వేశారనుకోండి, జనాల్లో తిరుగుబాటు ఉండవు అవి డబ్బులకు. వాటిని మీరు ఇది చేసినట్టు అవుద్ది కదా. దానికి నేనేమంటానంటే, మీరు కాయిన్స్ వేసే బదులు మీరు రోజు 5 రూపాయలు, అప్పుడప్పుడు 5 రూపాయలు వేస్తున్నారు కదా, దాంట్లో నుండి ఆ కాయిన్స్ అన్ని తీసేసి ఆ కాయిన్స్ మీరు పబ్లిక్లోకి పంపించేసి ఒక నోటు వేయండి. పెద్ద నష్టం లేదు. కాయిన్స్ చిల్లర లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ మనం చెప్పుకుంటే ఈ విషయం ఈ సందర్భం కాదేమో కానీ, నేను వేములవాడలో మనకు పరిచయం ఉన్నటువంటి షావుకారులు ఉన్నారు, కోమట్లు. వీళ్ళ దగ్గరికి వస్తారు ఎవరు? ఆది భిక్షువులు. వాళ్ళు సామాన్యులు కాదు. ఇక వాళ్ళు వచ్చేసి ఏంటంటే వాళ్ళ పర్సంటేజ్ అనమాట. అంటే వాళ్ళు 90 రూపాయలు ఇస్తారు, 100 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు. ఎందుకంటే ఈయన చిల్లర ఇచ్చినందుకు. అది డిమాండ్ అనమాట. ఎందుకంటే చిల్లర దొరకాయి. చిల్లర ఎవరి దగ్గర దొరకాలి? మళ్ళీ వీళ్ళ దగ్గర దొరకాలి. ఉన్న చిల్లర 100 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు తీసుకోవడం, 100కి 10 రూపాయలు వీళ్ళ దగ్గరే ఉంటుంది మళ్ళీ. అంటే ప్రతి పెద్ద పెద్ద ఆలయాల్లో చిల్లర ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుందంటే ఏ షావుకార్ల దగ్గర ఉండదు, బిచ్చగాళ్ళ దగ్గరే చిల్లర ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఈ చిల్లర ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ షావుకార్ల దగ్గరికి వెళ్తుంది. అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్ చేసి ఆ డబ్బును వాళ్ళ దగ్గరే దాచిపెడతారు. సేటు ఆ పాత ఖాతాలో రాయి అని. అంటే బిచ్చగాడి డబ్బులు కూడా తీసుకొని దానితో వ్యాపారం చేసేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. అయినా ఇప్పుడు బిచ్చగాళ్ళని తేలిగ్గా తీసేయడానికి లేదుగా గురుగారు. ఈ మధ్య కాలంలో వాళ్ళే కోట్లు సంపాదిస్తున్నారు. తర్వాత గుడికి విరాళాలు అప్పులు ఇస్తున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు డబ్బులు. ఫైనాన్స్లో షేర్లు పెడుతున్నారు నాకు తెలిసినటువంటి వాళ్ళు కొందరు. అంటే ఆ స్థాయికి ఎదిగారు. అది
సరే అది వేరే మ్యాటర్. మనకు కన్యారాశికి సంబంధించింది మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కన్యారాశిలో కేతు ఉన్నాడు. కేతు వేదాంతకారకుడు అని ఇదివరలో చెప్పుకున్నట్టుగా గుర్తు. ఈ వేదాంత ధోరణి ఏం చేస్తుందంటే కొంచెం ఏదైనా తీర్థయాత్రలు చేయాలా, లేదా ఏదైనా మంచి సద్గ్రంథ పఠన చేయాలా, ఏదైనా ఒక మంచి సద్గురువును కలిసి 4 మంచి మాటలు వినాలా అనేటువంటి ఒక ఆలోచనని కలిగేది. అయితే ఒక్కొక్కసారి ఈ యొక్క రాహు అనేటువంటి గ్రహంతో రవి లాంటి గ్రహం కలిసినప్పుడు విహారయాత్రలకు వెళ్దామని కూడా ఆలోచన చేసేటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొందరు మిత్రులు ఉంటారు, శ్రీశైలం వెళ్దామని అనుకుంటారు. అందులో ఇంకొకటి వస్తాడు, శ్రీశైలం ఏం వెళ్దాంరా, గోవా వెళ్దాం అనే వాళ్ళు ఉంటారు. ఈ యొక్క మిశ్రమ ఫలితాలుగా ఉంది కన్యారాశి. అయితే ఈ కన్యారాశి వారికి ఈ యొక్క ఈ మాసంలో కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా శత్రువులతో ఎవరైనా ఇతపూర్వం గతంలో కనుక ఎవరైనా శత్రువులు అని మిమ్మల్ని ఎవరైనా భావిస్తే వారితో కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం వేరే వారిని ఎవరినైనా ఒక మాట అంటే మీరు నన్నే అన్నారు అని వాళ్ళు పోట్లాటకు దిగే అవకాశం ఉంది మన ఇంటికి వచ్చి. అలా లేదా మన బంధువర్గంలో కూడా వేరే వాళ్ళనంటే కూడా, అంటే మన పిల్లల్ని అంటే కూడా వాళ్ళనే అన్నట్టుగా అనుకున్నట్టుగా భావించి పోట్లాటకు దిగే అవకాశం ఉంది. కాబట్టి మనల్ని శత్రువులుగా భావించేటువంటి వాళ్ళని, లేదా మనం ఇతరుల శత్రువులుగా భావించేటువంటి వాళ్ళని తోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ కన్యారాశి వాళ్లకు ఈ ఏప్రిల్ మాసంలో ఉంది. నిజానికి శత్రువులు ఎక్కడున్నారు అని మా గురువుగారిని అడిగాను ఒకసారి. ఎక్కడుంటారు గురుగారు? అసలు మనలోనే ఉన్నారు. నిజంగా పూర్వీకులు ఎంత గొప్పవారంటే అసలు చదువు అంటే ఈ భౌతికపరమైనటువంటిది చదువు కాదమ్మా నా దృష్టిలో. పారలౌకికము అంటే పరమాత్ముని చేర్చేటువంటి విద్యనే విద్య. అది విద్య కానీ ఇది విద్య అంటే ఇది విద్యే కానీ ఇది భౌతిక ముక్తి కొరకు విద్య. పాతకాలం నాడే మనకు ఈ యొక్క మానవతా విలువల్ని, మంచి మంచి విషయాల్ని పాటల రూపంలో రాసిన మహానుభావులు ఉన్నారు. అరిషడ్ వర్గాలు అనేటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇట్లాంటి శత్రువులు ఏవైతే ఉన్నాయో అవి మన అంతర్గతంగా లోపల దాగి ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మనల్ని ఒక మాట అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి నేనే అనుకున్నామంటే అప్పుడు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ వ్యక్తి వేరే అనుకున్నప్పుడే ఇక్కడ ఆదిశంకరుడు చెప్పింది అదే అద్వైతం. కానీ ఈ అద్వైతాన్ని అందుకోలేకపోయారు సామాన్యులు. ఎలా అద్వైతం అవుతుంది? ఇప్పుడు మద్యము తేనె ఒక్కటి ఎలా అవుతుంది? కాదు అనేటువంటి భావన చాలామందిలో ఉండిపోయింది కనుక రామానుజాచార్యులు జన్మించాల్సి వచ్చింది. ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే ఇక్కడ రామానుజాచార్యులు శంకరాచార్యులు జన్మించింది ఒకే నక్షత్రం, ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు. ఆరుద్ర నక్షత్రం రుద్రుని శివుడి నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రం అమ్మాది. అయితే ఇక్కడ అంటే దేవుడు వేరు జీవుడు వేరు నాయన అని చెప్పాడు ఆయన. అయిన తర్వాత కూడా జనం ఇంకా నమ్మట్లేదు, ఇంకెవరో ఉన్నారు. అప్పుడు జీవుడు వేరు, జీవుని కంటే గొప్పవాడు దేవుడు, దేవుని కంటే గొప్పవాడు పరమాత్మ ఉన్నాడయ్యా అని మధ్వాచార్యులు చెప్పారు. అంటే మానవుల స్థాయి మధ్వాచార్య స్థాయికి వెళ్ళింది. అంటే జీవుడు వేరే అనుకుంటున్నారు, దేవుడు వేరే అనుకుంటున్నారు, పరమాత్ముడు వేరే అని భావించుకుంటున్నారు. కన్యారాశి వారికి సప్తమంలో ఈ యొక్క 6వ స్థానంలో కుజశనులు కారణంగా శత్రువుల వలన జాగ్రత్త పాటించాల్సిందిగా మన సూచన. తర్వాత సప్తమంలో రాహు ఉండడం వలన తరచూ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం ఎవరు ఎక్కువగా మౌనం పాటిస్తే వాళ్ళకి అంత జాగ్రత్తగా ఉంటుంది. అది మగవాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా వాళ్ళు క్షేమంగా రక్షింపబడతారు దెబ్బల బారి నుండి. ఈ మధ్యలో ఎందుకంటే ఒకరే కొట్టడం లేదు, వింటున్నాను నేను, అది నిజమో కాదో తెలియదు. కానీ ఇక తర్వాత వీరికి అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ కూడా వీరి బుద్ధి అనేది బుద్ధికారకుడైన బుధుడు కూడా వక్రై గురువుతో కలవడం వల్ల వీరి యొక్క తెలివితేటలు పనిచేయక వీళ్ళు చేసేటువంటి పనుల్లో
వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చి మానసికమైనటువంటి ఇబ్బందికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తనకు మించిన పనికిరాదంటారు కదా, అలా తనకు మాలిన ధర్మం పనికిరాదన్నట్టుగా తమ శక్తికి మించినటువంటి పనులను చేయకూడదు. తమ శక్తిని అనుసరించి శక్తి అనుసారమే చేయడం చాలా మంచిది. ఈ మిథున రాశికి కూడా బుధుడే అధిపతి కాబట్టి ఏదైనా ఒక శనివారం నాడు మీరు ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేయడం చాలా మంచిది. ఒకవేళ విష్ణు సహస్రనామ స్తోత్రం చేయడం మాకు చాలా ఇబ్బంది అండి, మేము అరగంట సేపు కూర్చోలేము అయితే అనేవారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ మంత్రాన్ని చక్కగా చెప్పుకుంటే విశ్వం అసలు మొత్తం 1000 నామాలు మొట్టమొదటి 2 నామాల్లోనే ఉన్నాయి. విశ్వం విశ్వకారు విశ్వట్కారు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడెవడయ్యా అంటే విష్ణువు, అంతే. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ నెలంతా హాయిగా ఆనందంగా గడిచిపోయే అవకాశం ఉంది తల్లి. మీరు ఎలాంటి పెద్దగా విష్ణు సహస్రనామం ఒకటి చేసుకున్నా, లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న శ్లోకమైన అది తారక మంత్రం, అది చేసుకున్నా సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు.